హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా, అయినవోలు మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తామని వచ్చేసినాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో లోపలికైతే వెళ్దాం. ఫోన్స్ అయితే అలౌ లేదంట, కెమెరాస్ ఫోన్స్ ఏవి ముందే చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడే డొనేట్ చేయాలంట ఫోన్స్. లోపలికి వచ్చిన తర్వాతనైతే ఇక్కడనైతే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి కార్తీక సోమవారం రోజు దీపారాధన అయితే చేసిన తర్వాతనే దేవుడి దగ్గర దర్శనంకి అయితే పంపిస్తున్నారు. ఫోన్స్ అలౌ లేదన్నారు కానీ కొందరైతే తెచ్చుకున్నారు. మేమైతే కిందనే ఫోన్స్ అయితే డొనేట్ చేసినాం. కింద ఎంట్రన్స్ లోపలికి వచ్చేసిన తర్వాతనైతే కింద పట్టణాలు ఏం చేసినాం. తర్వాత పైకి వచ్చేసినాం. పైన దీపారాధన అయితే చేస్తున్నారు. తర్వాతనే దర్శనానికి అయితే పంపిస్తున్నారు. సో అందరం అయితే కలిసి దీపారాధన అయితే చేసినాం. ఇక్కడ ఫోన్స్ అలౌ లేదు కానీ కొందరైతే తెచ్చుకున్నారు. సో ఒక అంకుల్ని అయితే మేము వీడియో తీసిన తర్వాత పంపించమని అయితే అడిగినాం. సో ఆ అంకుల్ అయితే పంపించేసిండు మాకు. పంపిన తర్వాత ఈ వీడియోని అయితే ఈ క్లిప్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్ననైతే మేము ఫోన్స్ అలౌ లేదు కాబట్టి గుడి లోపలికి అయితే తీసుకెళ్ళలేదు ఫోన్స్. సో అర్లీ మార్నింగే లేచి మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అప్పుడైతే డైరెక్ట్ కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం అయిపోగానే పైనుండి రాళ్ళ నుంచి అయితే వెళ్ళేది. ఇప్పుడైతే అలౌ లేదంట. అక్కడ సైడ్ వేరే దారి ఉంది, మొత్తం వేరే దారి నుండి వెళ్ళాలి. ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇదే దారి నుండి అయితే వెళ్ళాలని చెప్పింది ఒక ఆమెను అడిగితే. వెహికల్స్ కూడా వెళ్తాయి అంటే ఈ దారిలో. నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు, లేదంటే వెహికల్స్లో వస్తే వెహికల్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మేము కార్లో వచ్చినామని నడిచి వెళ్తున్నాం. ఇక్కడైతే 2 దారులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళాలి. కిందనైతే లొకేషన్ బాగుంది. ఇంకా మంచి అయితే ఇంకా పడుతూనే ఉంది. మార్నింగ్ కదా, ఎండ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. టెంపుల్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. చేతిలో ఏమున్నా కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమున్నా లాక్కుంటాయి. వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. దారిలోనైతే ఇక్కడ రేగిపళ్ళ చెట్లు అయితే ఉన్నాయి, చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇంక బండలు ఉన్నాయి కదా ఇక్కడ దారిలో, మొత్తం ఇక్కడైతే ఉండేది అవన్నీ తీసి మొత్తం మెట్లయితే కట్టించారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మీద ఉంటుంది ఎల్లమ్మ గుడి. ఎల్లమ్మ గుడి ఇంకా మీద ఉంటుంది. ఇక్కడికైతే రేణుకెళ్ళమ్మ దగ్గరికి అయితే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లమ్మ దగ్గరికి వెళ్తారు. కిందనైతే ఎల్లమ్మ దగ్గర పోయడానికని కళ్ళు అవన్నీ శాఖ అమ్ముతారు కదా, అదైతే అమ్ముతున్నారు. షాప్స్ ఇక్కడ ఉన్నవి అవే.
కొబ్బరికాయలు, కళ్ళు ఇలా ఏమైనా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇదైతే కిందకి దారి, ఇక్కడ సైడ్ రోడ్డు. మనమైతే వెనకాల సైడ్ వెళ్ళాలి. ఇక్కడనైతే కొబ్బరికాయలు అంకుల్ని అడిగితే ఎల్లమ్మ దగ్గరికి అయితే దారి లేదు, క్లోజ్ అయితే అయిపోయిందన్నారు. పైన గుడి కడుతున్నారంట, అందుకని అలవ్ లేదంట. సో రెయిన్కి ఎల్లమ్మ దగ్గరనైతే దర్శనం అయిపోయినాక ఇంకా డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవడమే. ఈసారి ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నాం. ఎల్లమ్మ దగ్గర గుడి కడుతున్నారని చెప్పి క్లోజ్ చేసిండ్రంట. ఇప్పుడు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ బండల సైడ్ నుండి వస్తుండేది, మీదికి వెళ్ళేది. అక్కడ నుండి దారి ఉంటుంది ఎల్లమ్మ దారికి అయితే. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసిండ్రు, మొత్తం అంత బండలన్నీ తీసేసిండ్రు. అక్కడ వైట్ కలర్ బండలు ఉన్నాయి కదా, అక్కడ నుండే దారి ఉండేది మొత్తం రాళ్ళ నుంచి ఎల్లమ్మ గుడికి. రేణుకెల్లమ్మ గుడికి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇంక వెళ్ళిపోవడమే. సో ఇక్కడ కూడా ఫోన్స్, కెమెరాస్ అలో లేదంట, క్లోజ్ చేశాను. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే ఎగ్జిట్. మళ్ళీ ఎక్కడైతే కొబ్బరికాయలు తీసుకున్నామో అక్కడ సైడ్ నుండి వెళ్తాం మనమైతే. ఇక్కడనైతే కొబ్బరికాయలు కొడుతున్నారు అంకుల్. ఇక్కడనైతే 2 దారులు ఉన్నాయి. రైట్ సైడ్ ఏంటో తెలియదు కానీ లెఫ్ట్ సైడ్ అయితే కిందికి వెళ్ళే దారి. కింద చూడండి విలేజ్ ఉంది కదా, అది కొమరవెల్లి విలేజ్. బాగుంది. ఇక్కడ మొత్తం బండలు అయితే ఉంటాయని చెప్పిన కదా, మొత్తం బండలే ఇవన్నీ. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. మొత్తం కోతులే కనిపిస్తున్నాయి. దారి వెళ్తుంటే మొత్తం దారిలో అన్ని కోతులే ఉన్నాయి. వెళ్ళే వాళ్ళైతే కవర్లు ఏమన్నా పట్టుకొని వెళ్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ విలేజ్ చూడండి, ఇదంతా కొమరవెల్లి విలేజే. ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది, కానీ ఇక్కడ అన్ని చెట్లు ఉండడం వల్ల కనిపించట్లేదు. అది పెద్ద చెరువు ఉంది ఇక్కడ. మొత్తం దారిలోనైతే చూడండి, అబ్బబ్బా ఎన్ని కోతులు అంటే ఫుల్గా ఉన్నాయి. అసలు కొట్టుకుంటూనే పోవాల్సి వస్తుంది దారి మొత్తం. ఎంతెంత పెద్ద బండలు అంటమ్మా, చూడండి చాలా పెద్దగా ఉన్నాయి బండలు అయితే ఇక్కడ మొత్తం. అక్కడ ఉన్న బండ అయితే మనిషి రూపంలో ఉంది కూర్చున్నట్టు.
ఒకప్పుడైతే ఇదంతా బండలతోనే ఉండేది, ఆ బండల నుంచే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మొత్తం స్టెప్స్ కట్టారు కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా వెళ్ళి రావచ్చు. ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, సో నో ప్రాబ్లం. ఈ స్టెప్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ మనకి. ఇక్కడైతే దారిలో వెళ్తుంటే ఇంకా 2-3 టెంపుల్స్ వస్తాయి. ఇక్కడ 2 టెంపుల్ ఉన్నాయి, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఏమో కింద ఎండింగ్లో ఉంటుంది, స్టెప్స్ దగ్గర. ఇక్కడికి మేము ఇయర్ బై ఇయర్ వస్తుంటాము. ఇక్కడ టెంపుల్ మీద పెయింటింగ్ ఉంది కదా పాములది, ఇక్కడనైతే నల్ల నాగులమ్మ టెంపుల్. ఈ టెంపుల్ ఏమో శ్రీ శివుడు వీరభద్రస్వామి భద్రకాళి అంట. ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోదాం. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పినా కదా, ఇది అది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ మొత్తం శ్మశానాలు ఉంటుండే ఒకప్పుడైతే. మొత్తం మట్టి పోసి అంతా కవర్ చేసేసిండ్రు, లేదంటే మొత్తం శ్మశానాలు ఉంటుండే పక్కనే. గుడి కానిచ్చే పెడుతుండే అసలు. అందరూ అయితే ఇక్కడ వెళ్ళే జనాలు అయితే ఆగి మరీ వెళ్తుండే ఆ శ్మశానాలు. అయితే అక్కడ ఏమన్నా ఎవరైనా చనిపోతే వాళ్ళని పెట్టినప్పుడు ఆగి వెళ్ళిపోతుండే. కిందనైతే మొత్తం షాపింగ్స్ ఇంక ఓపెన్ కాలేదు, ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం కాబట్టి షాప్స్ అయితే కొన్ని ఓపెన్ అయినాయి. ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఓపెన్ అయితే. ఇది కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఎగ్జిట్ ఏమో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదైతే ఎగ్జిట్ అనమాట. కొమరవెల్లి మల్లన్న స్వామి లోపలికి వెళ్ళినాక ఎగ్జిట్ ఇది.
సో ఇక్కడ ఫోటో షాప్స్ కూడా ఉన్నాయి. ఫోటో కాపీ ఇస్తారు, లేదంటే ఫ్రేమ్స్ కూడా కావాలంటే ఇస్తారు. ఫ్రేమ్ బట్టి ఛార్జ్ చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.